హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ యువరాణి మౌనవ్రతం. అందరికీ నమస్కారం. మన చిన్ననాటి చందమామ కథలు, పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, మంచి నీతిని నేర్పే మోరల్ స్టోరీస్, ఇంకా మనసుకు నచ్చే ఎమోషనల్ స్టోరీస్, ఇలా అన్ని రకాల కథలను ఈ కథ మీకోసం మీ ముందుకు తెస్తోంది. ఈ కథలను మీరు తప్పకుండా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథలను లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలెడదామా? కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకు. ఒకనాడు సభ జరుగుతూ ఉండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణిగారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కాని నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు. నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధుడిని. మీ మౌనవ్రతాన్ని భంగం చేయటానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు.